మిత్రులారా, మనం ఇక్కడ చూస్తున్న ఈ వీడియో నిజమో అబద్ధమో ఒరిజినల్లో ఏఐతో సృష్టించారో అది అనవసరం. కాంగ్రెస్ పాలనలో 3 సార్లు యాంటీ కమ్యూనల్ లా రాకుండా బీజేపీ అయితే అడ్డుపడింది, అందులో అనుమానం లేదు. మరి ఆ రోజున బీజేపీ దానిని ఆపి ఉండకపోతే ఈ రోజున మీ ఇంట్లో మీరు సత్యనారాయణ వ్రతము చేసుకోలేరు, మీ ఇంట్లో మీ పాప పుట్టినరోజు ఫంక్షన్ కూడా చేసుకోలేరు. చేసుకుంటే కనుక ఎటువంటి పాటలు పెట్టుకోకూడదు, లైటింగులు పెట్టుకోకూడదు. బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడే మనకు అంత చేసింది కదా. మరి బీజేపీ అదే మోడీ ఏం చేశాడు అని వీడు అడుగుతాడేంటి? మోడీ 2 తెలుగు రాష్ట్రాలకు ఏం చేశాడు? రైల్వే జోన్ ఇవ్వలేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. ఈ పెద్ద మనిషి మోడీ 2 తెలుగు రాష్ట్రాలకు ఏం చేశాడు అని అడుగుతూ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఒక్క రాష్ట్రాంతే చెప్తున్నాడు. పోనీ అది కూడా చూద్దాం ఒకసారి. మొదటిదేంటి? రైల్వే జోన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నీకు అది అర్థం కావాలంటే మనం ఒక పెళ్లి భోజనానికి వెళ్ళాం. అక్కడ బఫే డిన్నర్ జరుగుతుంది. దగ్గర 20-30 ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఐటెం దగ్గర ఒక్కొక్కడు కెరెట్లు అవి పట్టుకొని ఉన్నాను అవతల వైపు. నువ్వు వెళ్ళి దోశని పెట్టి అడిగితే పెడతారా చేతిలో? పోని పెట్టాడు అనుకుందాం. ఒకడు మైసూరు పాకి, ఇంకొకడేమో ఓ మిరగాయ బజ్జి చేతిలో పెట్టాడు. ఆ పక్కన ఉన్న పులిహారోడు ఒక కెరెట్లు చేతిలో వేసాడు. ఇంకా తర్వాత ఎవడన్నా ఏమన్నా వేయగలట నీ చేతిలో? పోనీ అయ్యి లేవు. ఆ ఖాళీ చేయి పెట్టుకుని వంకాయ కూర వేయించుకున్నావు అనుకో, చేతిలోంచి నూనె కారదా? సాంబార్ వేసుకోగలవా? పెరుగు వేసుకోగలవా? ఏం చేయాలి నువ్వు? ఏది వడ్డించుకోవాలన్నా ముందు నువ్వు ఒక ప్లేట్ తీసుకోవాలి నీ చేతిలోకి. ఆ ప్లేట్ తీసుకుని వెళ్తే ఒక్కొక్కడు మెల్లిగా వడ్డిస్తూ పోతాడు. నీకు ఇప్పుడు రైల్వే జోన్ కావాలి. నీకు 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, అవునా? ఒక ఆయనేమో పసుపు అయినా, ఒక ఆయనేమో బులుగైనా. ఇద్దరిలో ఎవరైనా సరే ఆ ప్లేట్ పట్టుకున్నారా? ఆ ప్లేట్ పట్టుకుని సెంట్రల్ సెక్రటేరియట్లోకి వెళ్ళి ఏ సెక్రటరీనైనా వడ్డించండి అయ్యా అని అడిగారా? లేదు కదా. నేను చెప్పే ప్లేట్ ఏంటి? భూసేకరణ. దానికి అవసరమైన భూసేకరణ చేసి, అయ్యా ఇదిగో భూసేకరణ చేసాం, మాకు ఎక్కడ రైల్వే జోన్ శాంక్షన్ చేయండి అని అడిగారా? లేదు కదా. అటువంటి దాన్ని ఉంటే ఓ రుజువు చూపించు. నువ్వు ప్రిలిమినరీ రిక్వైర్మెంట్స్ కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఆడు రైల్వే జోన్ ఇవ్వలేదు అని అంటున్నావు. ఒకవేళ నువ్వు నిజంగానే రైల్వే జోన్ కోసం భూసేకరణ చేసి అడిగినా, ప్రస్తుతం ఒరిస్సా రైల్వే జోన్లో బాగా ఇన్కమ్ తెస్తున్న పార్టీని తెచ్చి ఎడగొట్టి నీకు ఇవ్వాలంటే ముందు ఆ రైల్వే జోను ఆ రాష్ట్రం కూడా ఒప్పుకోవాలి కదా. ఒరిస్సా రాష్ట్రం ఏవైనా అభ్యంతరాలను లేవదీస్తే వాటికి జవాబు కొత్త జోన్ ఏర్పరుస్తాను అన్న కేంద్రం దగ్గర ఉండాలి కదా. అంటే ఒరిస్సా ప్రభుత్వంతో గొడవ పెట్టుకుని అక్కడ శత్రుత్వాన్ని ఏర్పరచుకొని నీకు రైల్వే జోన్ ఇవ్వవలసిన అవసరం కేంద్రానికి ఎందుకు ఉంటుంది? కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, అన్ని ప్రభుత్వాలతో సఖ్యతతోనే ఉండాలి అనుకుంటే కానీ ఒక పార్టీ ఒక ప్రభుత్వాన్ని సంతోషపరచడానికి ఇంకొక ప్రభుత్వంతో, ఇంకొక రాష్ట్రంతో, ఇంకొక ప్రజలతోటి శత్రుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అలా చేస్తే కనుక విభజిత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో చూశారు కదా. బీజేపీ పరిస్థితి ఒరిస్సాలో అట్టాగే అవుతుంది. పోనీ ఒరిస్సాలో చెడిపోయింది అనుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా తన పరిస్థితి మారుతుందా? ఇట్లాగే ఉంటుంది, అంతేనా? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ దగ్గరికి వద్దాం. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంటే కొన్ని నార్మ్స్ ఉన్నాయి. ఆ నార్మ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్ మీట్ అవ్వట్లేదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఒక ప్రధానమంత్రి 2-3 నెలల్లో పదవి వదులుకునే ప్రధానమంత్రి లోక్సభలో ఒక మాట ఇచ్చాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని. ఆ మాట అనేసి అతను పదవి దిగిపోయాడు. ఆ పార్టీ ఓడిపోయింది. తనకంటా ముందు పాలించిన ప్రధానమంత్రి ఇచ్చిన మాటనే వెనకాల వచ్చిన ప్రధానమంత్రి పాటించాలంటున్నాడు. అసలు ఆ పాత ప్రధానమంత్రి ఆ మాట ఎందుకు ఇచ్చాడంటే ఒక రొట్టె ముక్కను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే 2 వ్యక్తులకు పంచిపెట్టాడు. ఆ పంచిపెట్టేటప్పుడు సమానంగా కాక ఒక మొక్క పెద్దది, ఒక మొక్క చిన్నది నరికాడు. ఆ నరికినప్పుడు ఆ రొట్టె ముక్క మీద పైన ఒక లేరు, కింద ఒక లేరు క్రిస్పీగా ఉంటుంది. దాన్ని కూడా పీకి అవతల వాడికి ఇచ్చేసాడు. ఈ యువతల వాడు నాకు అన్యాయం జరిగింది అంటే నీకు ఓ డ్రమ్ముడు జున్ను ఇస్తాను అని అన్నాడు. వాడు ఆ జున్ను ఇవ్వలేడని తెలుసు, కానీ ఏదో ఒక మాట అన్నాడు కదా అని వీడు ఊరుకున్నాడు. వెళ్ళిపోయిన ఆ ప్రధానమంత్రి ఇచ్చిన మాటను వెనకాల వచ్చిన ప్రధానమంత్రి నెరవేర్చాలా? ఆ వెళ్ళిపోయిన వాడు ఎందుకు ఇచ్చాడంటే వాడు ఇక మళ్ళీ గెలవడు అని తెలుసు, వాడు మళ్ళీ పదవిలో ఉండడు తెలుసు. గాలికి ఒక మాట అంటే పోయింది ఏదేని ఇచ్చేసాడు. వాడికి ఏం కావాలి? అవతల ఆ రొట్టె ఎవడైతే తింటున్నాడో మొత్తం
వాడు తన వెనకాలే ఉంటాడు అని ఆశించాడు. వాడు ఉండలేదు అనుకోండి, అది వేరే సంగతి. కొత్తగా వచ్చిన వాడు ఆ రొట్టె లేదు కదా అని ఆ జున్ను, ఒక డ్రమ్ముడు జున్ను ఈ ఆంధ్రప్రదేశ్ అనే వాడికి ఇస్తే కనుక అదే అటువంటి జున్నే మాకు కావాలని వెనకాల ఇంకొక 5గురు క్యూలో ఉన్నారు. అప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఆడికి ఎందుకు ఇస్తావు, మాకెందుకు ఇవ్వు అని అడుగుతారు కదా. మరి ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో కానీ 2019లో కానీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ మాట చేర్చారా? చేర్చలేదు. కనీసం ఇప్పుడైనా చేర్చారా? చేర్చలేదు. అంటే ఆ మాట గాలి మాటే కదా. అది మోడీ తీర్చలేదు అని మీరు మోడీని అడుగుతున్నారు, కానీ కనీసం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదు అని మీరు కాంగ్రెస్ని ఎందుకు అడగరు? అడగండి. ఈసారైనా సరే మేనిఫెస్టోలో పెట్టమని నేనేస్తా కాంగ్రెస్ కోర్టు. ఇక్కడ ఇంకో పెద్ద ఆయన వచ్చాడు చూడండి, ఏమేమంటున్నాడు. ప్రజలు ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలకు మించి అధికారం ఇవ్వకూడదు. అహంభావము, అవినీతి విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మోడీ విషయానికి వస్తే, మోడీ 3వ సారి వస్తే భారతదేశ ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది. విదేశీ కంపెనీలు రావు, నిరుద్యోగం పెరిగిపోతుంది, నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, డాంకీ ఇమ్మిగ్రేషన్లు పెరిగిపోతాయి, సామాన్యుడు సుఖంగా బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి. అవునండి, బీజేపీని తప్పకుండా ఓడిద్దాం. కానీ ఈయన చెప్పిన విషయాలు ఒకసారి చూద్దామా. 5-10 సంవత్సరాల కంట ఎవరిని ఎక్కువ పాలించనివ్వకూడదట. మరి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంటే అందులో 55-60 సంవత్సరాలు కాంగ్రెసే పాలించింది కదా. మరి అప్పుడు మీకేమీ బాధ అనిపించలేదా? అక్కడ అన్యాయం అనిపించలేదా? ఈ ఎనాలజీ అక్కడ లేదా? మోడీ 3వ సారి వస్తే భారతదేశ ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది. అది నిజమా? ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు? ఇందిరాగాంధీ గారి కాలంలో ఆవిడ చిన్న కొడుకు రోడ్డు మీద వెళ్ళిపోతున్న మగాళ్ళని అట్టుకెళ్ళి కట్ చేయించేవాడు, పిల్లలు పుట్టకుండా. అటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎవరు పడుతున్నారు చెప్పండి? కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో, 10 ఏళ్ళేటి అంతకుముందు నుంచి కూడా కాంగ్రెస్ పాలించిన ప్రతి టర్మ్లో కూడా ప్రతి 6 నెలలకి ఒక బాంబు బ్లాస్ట్, ఏదో దేశంలో ఏదో ఒక చోట బాంబు బ్లాస్ట్ జరుగుతూనే ఉండేది, ఎంతోమంది చనిపోతూ ఉండేవారు. అటువంటి సంఘటనలు ఏమన్నా ఈ 10 ఏళ్లలో ఉన్నాయా? లేవు కదా. నిక్సన్ అనేవాడు 1969 నుంచి 1974 మధ్యకాలంలో అమెరికన్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఆ పెద్ద మనిషి వచ్చి ఇందిరాగాంధీ గారిని ఓల్డ్ విచ్ అన్నాడు. విచ్ అంటే తెలుసు కదా, మాంత్రికురాలు. ఓల్డ్ అంటే ముసలిదే, అంటే మన తెలుగు భాషలో ముసలముండ అని మనం అనుకుంటాం, దాంతో సమానమైన పదం. ఆ నిక్సన్ అన్నవాడు ముసలి మాంత్రికురాలు అని ఇందిరాగాంధీని అన్న మాట దేశ పౌరుడిగా కొద్దిగా బాధాకరమే. అయినా నేను పెద్దగా బాధపడక్కర్లా, ఎందుకంటే నన్ను కాదు అన్నది, దేశ ప్రధానిని. మరి అదే నిక్సన్ గారి స్టేట్ సెక్రటరీ హెన్రీ కిస్సింజర్ ఏమన్నాడు? ఇందిరాగాంధీ ఈజ్ ఎ బిచ్ అండ్ ఇండియన్స్ ఆర్ బాస్టర్డ్స్. మరి దాని అర్థం తెలుగులో చెప్పమంటావా? నేనైతే చెప్పలేను. నేను చెప్దాం అనుకున్నా యూట్యూబ్ ఒప్పుకోదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. అయినా కానీ వక్రీకరించి చెప్తున్నాను. దేశ ప్రధాని, భారతదేశ ప్రధాని ఒక జలం, భారతదేశ పౌరులందరూ జలం కొడుకులు. బాబు, అటువంటి అవమానం మోడీ పాలనలో ఏ దేశం నుంచి అయినా సరే భారతీయులు ఎదుర్కొంటున్నారా? పైపెచ్చు భారతీయులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, అది ఏ దేశమైనా సరే, అక్కడ భారతీయులకు అద్భుతమైన గౌరవం లభిస్తుంది. కారణం మోడీ. విదేశీ కంపెనీలు రావు. అవునా? విదేశీ కంపెనీలు రావట్లేదా? మరి నెహ్రూ గారి పాలనలో ఎలాగుండేది? ఈ రోజున కార్లు, ఎన్ని కారు ఫ్యాక్టరీలు భారతదేశంలో ఉన్నాయి? మరి నెహ్రూ గారి పాలనలో ఎన్ని కారు ఫ్యాక్టరీలు ఉండేవి, ఎన్ని ఫోన్లు కంపెనీలు ఉండేవి? ఇక్కడ ఒక కారు కనబడుతుంది కదా, దాన్ని గుర్తించగలవా? దాని పేరు అంబాసిడర్ కారు. మన నెహ్రూ గారి పాలన కాలం అంతా కూడా ఈ కారు ఒక్కటే భారతదేశంలో తిరిగింది, ఇంకో ఫ్యాక్టరీ పెట్టడానికే వీలు లేదు. అప్పుడు విదేశీ కంపెనీలు ఎందుకు రాలేదు అంటే నెహ్రూ గారు ఈ కార్ల కంపెనీకి అమ్ముడుపోయారు కాబట్టి. మోడీ దెబ్బకు విదేశీ కంపెనీలు చైనాని తన్ని మరీ భారతదేశంలోకి వస్తున్నాయి. విదేశీ కంపెనీలు రావు అని భలే చెప్తున్నారు సార్ మీరు. ధరలు విపరీతంగా పెరిగిపోతాయా? నిజమే, ఇక్కడ కొద్దిగా ధరలు పెరిగిపోయినాయి, కాదనేది లేదు. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అనేక ప్రపంచ దేశాలలో తినడానికి తిండి కూడా అందుబాటులో లేని ధరకే వెళ్ళిపోయాయి. ఆ పరిస్థితి మనకు రాలేదు కాబట్టి మనకి ఇది కష్టంగా ఉంది. ఇదిగోండి, ఇప్పుడు ఇంకొకటి వచ్చాడు, అరే బూతు బాణం అట. ఒరే పనికి మాలిన ఎదవా, నిన్నెప్పుడైనా నేను అరే ఒరే అన్నావా? ఎవడైనా నన్ను కానీ, ఒక హిందువుని కానీ, ఒక సనాతనుడిని కానీ ఏదైనా మాట అంటే దానికి తూకంగా ఆ మాట నేను అంటాను. బూతు బాణం ఏంట్రా? ఎవడో యానస్లో
నెల రోజులుగా స్టాకు నిలవ ఉండిపోయి అది బిగుసుకుపోయి రాయి అయిపోయి దానిని బయటికి ఎలా తీయాలో తెలియక గిలగిలలాడుతున్న కుక్క వెధవ ఒకడు నన్ను భూతబాణం అంటే ఆ మాట ఎందుకంటావురా? ఆడు నాలాంటి ఎవరో ఒక సనాతనుడిని ఏదో అంటే నేనండి అన్నాను. నేను ఏమన్నానని భూతబాణం అంటున్నావు? కాబట్టి నిన్ను ఎదవా నేను ఇప్పుడు పిలవచ్చు కదా. నువ్వు ఎదరవాడికి ఏమిస్తే నీకు అదే వస్తుంది. నువ్వు నన్ను అన్నావు, నేను నిన్ను అంటాను. తప్పేట్రా ఎదవా? నీ ఏడుపేంటి? మోడీ గారు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడా? 2 కోట్ల ఉద్యోగాలంటే 2 కోట్ల టేబుళ్ళు అక్కడ వేసి వాటి ముందు 2 కోట్ల కుర్చీలేసి కూర్చొని కాసేపు ఇక్కడ నువ్వు వీడియో గేమ్ ఆడుకొని ఇంటికి పోరా, నెల జీతం ఇస్తామని చెప్పడం అనుకుంటున్నావా? దేశంలో పనిచేసే శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమకున్న క్వాలిఫికేషన్స్, అర్హతలు, శక్తులను బట్టి సంపద జనరేట్ చేసేలాగా, సంపద జనరేషన్తో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించేలాగా పరిస్థితులు కల్పించడం. అది ఆటో నడుపుకోవడం అవ్వచ్చు, వ్యవసాయం చేసుకోవడం అవ్వచ్చు, ఏదైనా వ్యవస్థను ఫ్యాక్టరీని నిర్మించడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అటువంటి వృత్తిని ఎంచుకోవాల్సిన బాధ్యత నీది. అంతేగాని ఎవడో వచ్చి నిన్ను కూర్చోబెట్టి నెల డబ్బులు ఇవ్వాలి అన్న బానిస మనస్తత్వంలో ఉండకూడదు. నెక్స్ట్ ఐటమ్, పెట్రోలు, డీజిలు, వంట నూనెలు, గ్యాస్ రేట్లు తగ్గించలేదు బాబు. వాటి రేట్లన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వలన అనేక దేశాల్లో ఆ రేట్లు పెరిగి తట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మనం చాలా వరకు నయం. ఇంకో విషయం, నల్లధనం తెచ్చాడా అని అడుగుతున్నాం. అదేంటి? నల్లధనాన్ని ఇక్కడి నుంచి తరలించిన కాంగ్రెస్ను వదిలేసి దాన్ని ఆపిన, ఆ తరలింపును ఆపిన మోడీని అడుగుతావేంటి తేలేదని? నల్లధనాన్ని పక్కన పెట్టు, బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎంతమంది పారిపోయారు కాంగ్రెస్ పాలనలో? అటువంటి దొంగల్ని ఆపడమే కాకుండా, పట్టుకోవడమే కాకుండా ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తున్నాడు. అటువంటి తప్పుడు పనులు జరగకుండా కాపలా కాస్తున్నాడు. అట్లా బ్యాంకుల్ని మోసం చేసి పారిపోయారు కదా, అటువంటి దాన్ని మోడీ ఇప్పుడు ఆపుతున్నాడు. మరి మీ కాంగ్రెస్ ఎందుకు ఆపలేకపోయింది? అంత చేవ చచ్చిందా? అయినా కానీ 60 ఏళ్ల పాటు నల్లధనాన్ని దేశం నుంచి బయటికి పంపడమే కానీ లోపలికి తేవడానికి ఎవడో ప్రయత్నించకపోయినా నీకు తప్పలేదు. కానీ ఈ 10 ఏళ్లలో ఆ పని మోడీ చేయలేదని ఏడుస్తున్నావు. ఓహో, మోడీ ఒక మాట అన్నాడు, స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తే ఒక్కొక్క భారతీయుడికి 15 లక్షలు, 5 లక్షలు, 150 ఎంతో ఇవ్వచ్చు, వాళ్ళ అకౌంట్లో వేయచ్చు అని అన్నాడు. అంటే అక్కడ అంత సొమ్ము ఉంది అని చెప్తున్నాడు. ఎంతకని తెచ్చి వేస్తాను అనలేదు. ఒకసారి పాత వీడియోలు విను. ఇంకేమన్నావు? కరోనాలో ఎంతోమంది చనిపోయారు, నిజం కాదా అని అడుగుతున్నావు. అవును, నిజమే, కరోనాలో చాలామంది చనిపోయారు. అయితే ఎంత ఎక్కువ చనిపోయారు అనేది మనం అంటే మోడీ పనికి మాలినాడు, సరిగ్గా చర్యలు తీసుకోలేదు, బోల్డ్ మంది చనిపోయారు. మరి ప్రపంచంలో అగ్రదేశం ఏది అంటే అమెరికా. ఇది చూడు ఒకసారి అమెరికాలో చావుల గురించి. ఇది 2020 జనవరి 3 నుంచి 2021 సెప్టెంబర్ 26 మధ్యకాలంలో, అంటే సుమారుగా సంవత్సరం మీద 9 నెలలు. ఈ సంవత్సరం మీద 9 నెలల్లో 8,95,693 మంది చనిపోయారు. ఇది ప్రతి లక్షకి 270 మంది. యాక్చువల్గా రిపోర్టెడ్ 7,10,999. ఆ డిఫరెన్స్ ఏంటంటే రిపోర్ట్ అయిన కేసుల కంటే 26% మంది ఎక్కువ చనిపోయారు. ఈ 2 ఫిగర్స్లో చిన్నది 7,10,999 మంది చనిపోయారు అమెరికాలో అనుకుందాం. బెదరు మరి ఇండియా డెత్తుల గురించి ఏంటి అంటే మార్చి 2024 నాటికి 5,33,499 మంది కరోనా కారణంగా చనిపోయారు. మరి ఈ 5,33,495 మంది ఏ పీరియడ్లో చనిపోయారు? ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 24 వరకు, అంటే 4 సంవత్సరాల కాలంలో. ఏమంటావు? కరోనాలో ఎంతోమంది చనిపోయారు, నిజం కాదా అంటావు. మరి అంతకంటే తక్కువ పీరియడ్లో అమెరికాలో అంతకంటే ఎక్కువ మంది చనిపోయారు. అంటే భారతదేశం కరోనా కాలంలో సక్రమంగా చేసినట్టా చెయ్యనట్టా? ఈ చావుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఆ కరోనా కాలంలో హౌ వీ వర్ సేవ్డ్ అన్న విషయం నీకు తెలుసా? అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ 1 డోసు $19.5, అంటే మన ఇండియన్ వాల్యూలో 1,423 రూపాయలు. అంటే జూన్ 2021 సంగతి చెప్తున్నాను ఆ రేటు. మరి ఇండియన్ వ్యాక్సిన్స్ని గవర్నమెంట్ ఏ రేటుకు కొంది? 250 రూపాయలు.
1423 ఎక్కడ, 250 ఎక్కడ? కోర్స్ ఆ వ్యాక్సిన్లను తదుపరి కాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా అరేంజ్ చేసినప్పుడు ఆ రేటు 700 నుంచి 900 వరకు పెట్టుకున్నారు. కోవాక్సిన్ అయితే 1250 నుంచి 1500 వరకు పెట్టుకున్నారు. కానీ మన లెక్క ఎక్కడ? ప్రభుత్వం కొన్న వాటినే లెక్క పెట్టుకోవాలి. మోడీ చొరవ తీసుకుని ఆ 2 వ్యాక్సిన్లు ఇండియాలో తయారయ్యేలా చేసి ఉండకపోతే ఆ 1423 రూపాయల చొప్పున అమెరికా నుంచి అన్ని వ్యాక్సిన్లు కొనాలి. చచ్చిన శవాన్ని రాబందులు ఎలా పీకు తింటాయో అట్లా భారతదేశాన్ని పీకు తినడానికి అమెరికన్ కంపెనీలు వేచి ఉన్నాయి. వాళ్ళు అలా ఎదురు చూస్తుంటే మోడీ వాళ్ళ నోళ్లల్లో మట్టి కొట్టాడు. లేకపోతే కనుక దేశాన్ని తాకట్టు పెట్టి ఆ వ్యాక్సిన్లు కొనవలసి ఉండేది. అదే ఆ సమయంలో కనుక మీ కాంగ్రెస్ పార్టీ ఉంటే దేశం సర్వనాశనం అయ్యేది. ఎన్నైతే సవాళ్ళు లేచినాయో దానికి రెట్టింపు సవాళ్ళు లేచి ఉండేవి కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వంలో ఉంటే. ఇంకో అభియోగం, ఆధారాలు ఉండవు, సాక్ష్యాలు ఉండవు, ఏమి ఉండవు, నోటుకొచ్చింది వాగడమే. గవర్నమెంట్ ఆస్తులు చౌకగా అమ్మలేదా? ఏ ఆస్తిని ఎవరికి చౌకగా అమ్మారు? ఒక పేరు చెప్పాలి కదా, ఆధారాలు చూపించాలి కదా. అబ్బే ఏమీ ఉండవు, వాగడమే. ఈ పిచ్చోడు ఇంకా పిచ్చి మాట వేశాడు. దేశ జీడిపి అప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత? నీ మొహానికి ఎప్పుడైనా ఈ హిందువులకి చెప్పేవా అని అడుగుతున్నాడు. నేను చెప్పడం ఎందుకు, నీకు తెలీదా? అప్పుడు 10 వస్తాను, ఇప్పుడు 5 వస్తాను. అసలైంది ఇంకొకటి, ఒరే ఈ దేశం అప్పు అప్పుడెంత ఇప్పుడెంత అని హిందువులకి చెప్పే దమ్ముందా? ఒరే బాబు, అప్పు తీసుకునేది ఇంట్లో పార్టీ చేసుకోవడానికి కాదు. ఒక దేశం చేసిన అప్పు పేదలకు పంచిపెట్టడానికి కాదు, వ్యాపారాలలో అది ప్రతిబింబించాలి. ఆ వ్యాపారాల వల్ల వచ్చిన ఆదాయంతో జీడిపి పెరగాలి. అంతేగాని అక్కకు పసుపు కుంకుమ, బావకు పెట్రోల్ ఛార్జీలు ఇటువంటి వాటికి పంచిపెట్టడం కాదు. అది మిత్రులారా, నోరుంది కాబట్టి నోటుకొచ్చినట్టు వాగడమే. ఏది సరైన అవగాహన ఉండదు, దేని మీద సరైన సమాచారం ఉండదు. ఎవడో ఒకడు ఏదో యూట్యూబ్ ఛానల్లో నోటుకొచ్చింది వాగుతాడు, వీళ్ళు చప్పట్లు కొట్టుకొని దానికి షేర్ చేస్తూ ఉంటారు. అదే నిజము అనుకుని మన ఛానళ్ళలోకి వచ్చి ఇక్కడ కామెంట్లు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎట్లాంటి కామెంట్లు పెడుతూ ఉండాలి, దానికి జవాబు చెప్పడానికైనా ఈ విషయాలను నాలాంటి వాళ్ళు బయటకు తెస్తూ ఉండాలి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.